శ్రీమాత్రే నమః. చిన్నజీయర స్వామి వారి ఈ మధ్యన చేసినటువంటి ఆదిశంకరుల మీద వ్యాఖ్యలు మనకందరికీ బాధ కలిగించాయి. ఈ వీడియో వారిని కించపరిచేది కాదు, వారి మీద ఎక్కువ గౌరవంతో చేస్తున్నదే. ఇటువంటి వీడియోలు చూసిన తరువాత చాలా మంది 180% మంది భక్తులలో ఒక రకమైన అయోమయం కలుగుతుంది. ఏమిటి ఇలా అంటున్నారు, ఎవరిని నమ్మాలి ఏంటి అని. ఇటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని నిజాలను తెలుసుకోవాలి. కాబట్టి ఈ వీడియోని శ్రద్ధతో పూర్తిగా చూడండి. చిన్నజీయర స్వామి వారు ఏమన్నారంటే, చతురామ్నాయ పీఠాలను ఆదిశంకరులు స్థాపించలేదు, వాటిని స్థాపించినది విద్యారణ్యుల వారు. ఈ విద్యారణ్యుల వారు వేదాంత దేశకుల వారి యొక్క సహాధ్యాయి అని. అసలు విద్యారణ్య స్వామి గారి కంటే ముందు వేదాంత దేశకులు ఎవరు అని తెలుసుకుందాం. వేదాంత దేశకులు భగవద్ రామానుజాచార్యులు స్థాపించినటువంటి విశిష్టాద్వైతాన్ని ఫాలో అవుతున్న ఒకానొక గురువు. వీరి యొక్క కాల ప్రమాణము 1290 నుంచి 1390 క్రీస్తు శకంలో చెప్తారు. అదే సమయంలోనే విద్యారణ్యుల వారు శృంగేరి పీఠానికి అధిపతిగా ఉండేవారు. ఈ విద్యారణ్య స్వామి వారి యొక్క సన్యాసాశ్రమ పూర్వనామము మాధవుడు. వీరి యొక్క తమ్ముడు, వీరిద్దరూ కూడా తెలంగాణ మన వరంగల్లో పుట్టినటువంటి వారు. వీరు సన్యాసాశ్రమాన్ని తీసుకోవాలనుకోవడం అదంతా ఒక పెద్ద కథ. వారు అక్కడి నుంచి బయలుదేరి, ముందుగా వారి తమ్ముడు బయలుదేరి శృంగేరి రావడం, అప్పటికే శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విద్యాతీర్థ మహాస్వామి వారి వద్ద అతను శిష్య స్వీకారాన్ని తీసుకుని పీఠాధిపతిగా ఉన్న తరువాత తమ్ముణ్ణి వెతుక్కుంటూ బయలుదేరినటువంటి మాధవ అనే వీరు శృంగేరి వెళ్ళి అక్కడ తన తమ్ముడే పీఠాధిపతిగా ఉండడం చూసి అతను కూడా విద్యాతీర్థ మహాస్వామి వద్ద సన్యాసాన్ని స్వీకరించారు. వీరే విద్యారణ్య మహాస్వామి వారు. విద్యారణ్య మహాస్వామి వారు అక్కడ పీఠాధిపతిగా తరువాత నియుక్తులయ్యారు. విద్యారణ్య పీఠాధిపతులుగా నిరాక్తులైన ముందే విద్యాతీర్థ మహాస్వామి వారికి సన్యాసం ఇచ్చారు అని తెలుస్తోంది కదా. అంటే ఈ ఒక్క పాయింటే చాలు అసలు విద్యారణ్యుల వారి కంటే ముందే పీఠాలు ఉన్నాయి అని చెప్పడానికి. ఇక విద్యాతీర్థ మహాస్వామి వారు వీరికి సన్యాసం ఇచ్చిన తర్వాత విద్యారణ్యుల వారి నుంచి పరంపర ఇంకా కొనసాగుతూ ఉంది. ఇటువంటి శంకలు అనుమానాలు ఒకానొక సమయంలో కలిగినప్పుడు కాంచీ యతీంద్రులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ అనుమానాలను, శంకలను పటాపంచలు చేస్తూ కొన్ని ప్రమాణాలను, ఆధారాలను సహేతుకంగా, సశాస్త్రీయంగా, చారిత్రకపరమైన ఆధారాలను చూపించి కొన్ని పుస్తకాలను కూడా అప్పట్లో అచ్చు వేయించారట. శంకరులు యొక్క కాల ప్రమాణం ఎప్పుడు చెప్పారు, ఎప్పుడు పీఠాలను స్థాపించారు, ఇదంతా కూడా స్వామి వారు ఏం చెప్పారో వారి యొక్క బోధ దగ్గర నుంచి సేకరించినటువంటి వాటి నుంచి తెలుసుకుందాం. ఆదిశంకరులకు కాల ప్రమాణము వారి పీఠస్థానంపై అనుమానం ఉన్న ఎందరికో స్వామివారు వీటిని నిరూపించారు. మహాస్వామి వారికి పీఠ చరిత్ర విషయంలో తమ చరిత్ర గురించి గాని, తమ పీఠం విషయం గురించి చెప్పుకోవడం, దాని గురించి పటిష్టంగా చెప్పుకోవడమే ఇష్టం గాని, వారిని శంకించిన వారిని మీరు మమ్మల్ని శంకించారు, అసలు మీకంటూ చరిత్రే లేదు నిరూపించుకోవడానికి, చరిత్రే లేని మీరు మా యొక్క చరిత్రను తప్పు పడతారా లేదా వేలెత్తి చూపుతారా అని అనడం వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం ఉండేది కాదట. పైపెచ్చుగా వారు ఆ శంకలన్నిటికీ సమాధానాలు చెప్తూ చరిత్రను శోధించి వారికి చూపించి నిరూపించడమే మన కర్తవ్యం, విమర్శించడం కాదు అని చెప్పేవారట. వారు చెప్తున్నది ఏంటో వినండి. శ్రీకృష్ణుని నిర్యాణాంతరము 2000 సంవత్సరాలలో భారతదేశం అంతా 72 దుర్మతాలు వ్యాపించి ఉన్నాయి. ధర్మగ్లాని ఏర్పడింది. అసలైన తత్వం అనేది పూర్తిగా మరుగున పడిపోయింది. శృతి మార్గాన్ని సుస్పష్టం చేయడానికి సాక్షాత్తు పరమశివుడే ఆదిశంకరుడుగా వచ్చి ఈ మతాలన్నిటినీ కూడా ఖండించి తమ తత్వాన్ని నిరూపించే ప్రయత్నంలో అప్పుడు వచ్చిన వారే ఆదిశంకరులు. 8వ ఏటనే 4 వేదాలను అధ్యయనం చేసి 12 ఏళ్ల వయసులోనే సకల శాస్త్రాలను అధ్యయనం చేసి 16 ఏళ్ల ప్రాయంలో భాష్య రచన చేసి 32 ఏళ్ల జీవిత కాలంలో వ్రాసిన గ్రంథాలను, ఆ యొక్క స్తోత్రాలను, వాటిని అధ్యయనం చేసి అర్థం చేసుకోవడానికి కూడా మహామేధావులకు కూడా 32 సంవత్సరాలు సరిపోవట. అద్వైత వేదాంత ప్రచారానికి పూరి, బదరి, ద్వారక, శృంగేరి మొదలైన ముఖ్య క్షేత్రాల్లో అనేక మఠాలను స్థాపించారు. మోక్షపురైన కంచికి వచ్చినప్పుడు అక్కడి రాజులు, ప్రజలు, పండితులు స్వామివారిని పదే పదే కోరడం మీదట వారి ప్రార్థనలను మన్నించి ఒక సర్వజ్ఞ పీఠాన్ని ఏర్పరిచి ఆ పీఠాధిరోహణము చేశారు.
తాము కైలాసం నుంచి తెచ్చుకున్నటువంటి 5 లింగాల్లో ఒకటైన యోగ లింగాన్ని మేరువును అర్చించుకుంటూ శారదా మఠాన్ని స్థాపించి తామే మొదట ఆచార్యులుగా ఉండి తరువాత శిష్యుని నియమించి కంచిలో కామాక్షి ఆలయంలోని 2వ ప్రాకారంలో సిద్ధి పొందారు. సర్వజ్ఞ శివేంద్రులు అయినటువంటి వీరు కూడా కాంచి యతీంద్రులు. సర్వజ్ఞ శివేంద్రులు రాసినటువంటి పుణ్యశ్లోక మంజరి, సదాశివ బ్రహ్మేంద్రులు వీరు కూడా కాంచి యతీంద్రులు. వీరు రాసినటువంటి గురురత్న మాలిక, ఇలా అనేక గ్రంథాలు ఉన్నాయి. ఈ అన్ని గ్రంథాలు కూడా ప్రామాణికంగా తీసుకుని చెప్పారు. 1935వ సంవత్సరంలో కాశీలో పండితులు అందరూ కలిసి ఒక పెద్ద సభ చేసి తర్జన భర్జనలు పడి అందరూ కలిసి చర్చలు చేసుకున్న తర్వాత జరిపిన పురాతన గ్రంథాలు సాక్ష్యాలు అన్ని పరిశీలించి క్రోడీకరించి చేసిన వ్యవస్థ శంకర పీఠ తత్వదర్శనము అనే ఒక పుస్తకంలో క్రోడీకరించి ఉన్నదట. ఇందులో శంకరుల యొక్క కాలము, వారు స్థాపించిన పీఠములు పుస్తకంలో పొందుపరిచారట. శంకర్లు తమ గ్రంథాల్లో చెప్పిన విషయాలు మొదలుగా గల 20 ఆధారాలను చరిత్రకారులు ప్రమాణాలుగా నిర్ణయించి తీసుకున్నారట, సాంప్రదాయక చరిత్రకారులు. అయితే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు అంటూ కొంతమంది ఎవరికి తోచిన కాల ప్రమాణాన్ని వాళ్ళు శంకరుల కాల ప్రమాణంగా చెప్తూ వచ్చారు. అయితే శంకరుల నుండి ఈనాటి వరకు అవిచ్ఛిన్నంగా సాగుతున్న పీఠాలు 4 ఉన్నాయి. ఆ విచ్ఛిన్నమైన పరంపరతో ఉన్న కొన్ని పీఠాలు కూడా ఉన్నాయి. అయితే ఆధునిక పరిశోధకులు ఈ పీఠాల సంప్రదాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. కానీ సాంప్రదాయకమైన చరిత్రకారులు మాత్రం ఈ పీఠాల యొక్క చరిత్రలను, ఆ గురువుల యొక్క జీవిత చరిత్రలను కూడా ప్రామాణికంగా తీసుకుని ఈ కాలాన్ని నిర్ణయించారు. కంచి పీఠము, ద్వారకా, పూరి పీఠములు శంకరుల కాలాన్ని వారి వద్దనున్న గురు పరంపర నుంచి ఆధారంగా క్రీస్తు పూర్వము 509గా నిర్ధారించారు. ద్వారకా పీఠం వారు ప్రస్తుతపు ఆచార్యుల వారు అందరితో కలిపి 80 మంది ఆచార్యులు పీఠాధిరోహణం చేశారు అంటూ వారి వివరాలను కూడా చూపిస్తున్నారు. 18వ శతాబ్దం వరకు కంచిలో ఎంతమంది పీఠాధిపతులు చూపబడ్డారో దాదాపు అంతే మంది ద్వారకలో కూడా చూపించబడ్డారట. వీరందరూ పూర్వ పీఠాధిపతులు వ్రాయబడిన గ్రంథాలు సుధ్వన్వ మహారాజు గారి యొక్క తామ్ర శాసనాలు, అంటే రాగి శాసనాలు ఉంటాయి కదా, అందులో దొరికాయట. పూరి మఠంలో 140 మంది ఆచార్యుల పేర్లను వివరాలను తెలియచెప్తూ శంకరుల కాలం క్రీస్తుకు పూర్వం 509గా నిర్ధారించారు. కంచి పీఠం వారు కూడా 1524-39 మధ్యలో సర్వజ్ఞ శివేంద్రులు చెప్పుకున్నాం కదా, వీరు కూడా కాంచి యతీంద్రులు. వీరు కూడా పుణ్యశ్లోక మంజరి అనే గ్రంథంలో, అలాగే సదాశివ బ్రహ్మేంద్రులు వీరు కూడా కాంచి యతీంద్రులు. వీరు రాసిన గురురత్న మాలికలో కూడా ఆధారంగా ఇప్పటి వరకు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వరకు కూడా 70 మంది పీఠాధిపతుల యొక్క వివరాలను అందజేస్తూ శంకరుడు ఆదిశంకరుల యొక్క కాలాన్ని క్రీస్తు పూర్వం 509గా నిర్ధారించారు. చిక్కంతా ఎక్కడొచ్చిందంటే శృంగేరి పీఠం వారి దగ్గర 1954 సంవత్సరం వరకు వీరు క్రీస్తు పూర్వం 44 అనేవారు. కానీ వీరి పీఠం దగ్గర కూడా ఒకానొక సమయంలో వాళ్ళ యొక్క కొన్ని ప్రతులు దొరకలేదట వారి దగ్గర. క్రీస్తు శకం 1844లో ఒక కోర్టు అఫిడవిట్ లో అప్పటి శృంగేరి యాజమాన్యం వారు లిఖిత పూర్వకంగా 2000 సంవత్సరాల పూర్వమే శంకర్ల కాలం ఉంది, అప్పటి వరకు 68 మంది ఆచార్యులు ఉన్నారు, వారికి అధిష్టానాలు పూజలు జరుగుతున్నాయంటూ వ్రాతపూర్వకంగా లిఖిత పూర్వకంగా ఇచ్చారు. కానీ ఏ కారణం చేతనో తర్వాత పీఠాధిపతుల యొక్క పూజా పేటికలు ఉంటాయి కదా, అందులో నుంచి కూడా పరంపర విశేషాలు వాళ్ళకి దొరకలేదట. కేవలం 22 మంది పీఠాధిపతుల యొక్కవే దొరికాయట. అందువలన 1910 సంవత్సరంలో శృంగేరి పీఠాధిపతులు కాలడిలో వేయించిన ఒకానొక శిలాశాసనం ఉంది. ఆ శిలాశాసనంలో మాత్రం శంకరుల యొక్క కాలం 2000 సంవత్సరాల ముందు అని చెప్తున్నారట. ఇవన్నీ పరిశీలించిన పిమ్మట 1967-68లో ఈ శంకరుల కాలాన్ని వాళ్ళంతా కలిసి క్రీస్తు పూర్వం 509గా నిర్ధారించారు. శృంగేరిలో కొన్ని ప్రతులు గాని లేదా వాటి యొక్క ఆధారాలు గాని దొరక్కపోవడం చేత అది విద్యారణ్యుల వారి వరకు వెళ్ళి ఆ ముందు తరాలకి వెళ్ళడానికి వారికి ఏ రకమైన ఆధారాలు దొరకలేదు. అందుకని చాలా మంది ఏమనుకుంటున్నారు, ఈ విద్యారణ్యుల నుంచే మొదలైంది, వీరే స్థాపించారు శంకర మఠాలు అని అనుకుంటున్నారు. సో అది కాదు అంటూ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చెప్పారు. దీన్ని అంతటినీ కూడా కోటా వెంకటాచలం గారనే ఒక ప్రఖ్యాత చరిత్రకారుడు, సాంప్రదాయకమైన చరిత్రకారుడు, ఇతను ఎన్నో చరిత్ర పుస్తకాలు రాశారు. వీరి చరిత్ర పుస్తకాల్లో నిక్షిప్తమై ఉందట. ఇక ఆధునిక చరిత్రకారులైనటువంటి డాక్టర్ సర్ జాదూనాథ్ సర్కార్ గారు తమ హిస్టరీ ఆఫ్ దశమి నాగాస్ అనేది దాంట్లో కొంత పొందుపరిచిన విషయాలు ఇంగ్లీష్ లో ఉన్నాయి చూడండి.
No paper earlier than 19th century has been preserved in Sringeri Math, and the same list can be accepted as corrected at the best from the 13th century downwards, but not earlier than that period. సో 13వ శతాబ్దం ముందు ఏ రకమైనటువంటి ఆధారాలు లభించకపోవడం వల్ల 13 తర్వాత నుంచి ఉన్నటువంటి లిస్ట్ రాసుకోవడం వల్ల వీళ్ళందరూ విద్యారణ్యుల నుంచే మొదలైంది అని అనుకునే భ్రమలో ఉన్నారు అంటున్నారు. దీనికి శృంగేరి వారు ఇలా చెప్తున్నారని చెప్పి ఇదే పుస్తకంలోనే ఇంకొక చోట ఆర్ఎన్ ఘోష్ అనే ఒక వ్యక్తికి, అతను శివాభినవ నృసింహ భారతి మహాస్వామి వారు, వీరు శృంగేరి మఠానికి పీఠాధిపతి, వీరు చెప్పిన ఒక మాట రాశారట. మోడర్న్ ఆర్కియాలజిస్టులు కొంతమంది వెళ్ళి గురువు గారిని అడిగినప్పుడు, స్వామి పీఠాధిపతుల యొక్క లిస్ట్ కావాలి అని అడిగినప్పుడు వారు ఒక లిస్ట్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తూ, శంకరాచార్యులు పుట్టిన తరువాత అది 14వ విక్రమ సంవత్సరము, అప్పుడు అతని తరువాత సురేశ్వరాచార్యులు ఉండేవారు. ఈ సురేశ్వరాచార్యులే ఈ పీఠానికి 757 ఏడి వరకు, అంటే ఇంచుమించు 800 ఏళ్ళు వారే ఉన్నారు పీఠాధిపతి. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే లేదు. మాకు అప్పటి వరకు పీఠాధిపతి సురేశ్వరాచార్యులే అని చెప్పారట. ఇక్కడ చంద్రశేఖరన్ సరస్వతి మహాస్వామి వారు చెప్తున్నారు, ఇదంతా చెప్తున్నది శృంగేరి పీఠాన్ని కించపరచడానికి ఏమాత్రం కాదు, దాని చరిత్రను ఔన్నత్యాన్ని తగ్గించాలని ఏమాత్రం కాదు. ఆ పీఠం ఎప్పుడూ కూడా హిందువులకు పూజనీయమైనదే, కాకపోతే దాని ముందు మనకి ఆధారాలు లభించలేదు, అందువలన అలా అనుకునే అవకాశం వచ్చింది అంటున్నారు. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే, ఆదిశంకరుల కాలం క్రీస్తుపూర్వం 509 అనడానికి ఆధారాలు పూరి, ద్వారక, కంచి, జోషిమఠం ఎన్నో చోట్ల దొరికాయి. అక్కడ స్థాపించిన వాళ్ళ పూర్వ పీఠాధిపతుల వివరాలు కూడా వారి దగ్గర ఉన్నాయి. కాబట్టి విమర్శకులు ఇటువంటి వాటిని చెప్పినా సరే ఇటువంటి ఆధారాల ద్వారా మీరు నిర్ధారించుకోండి అని చెప్పారట అప్పట్లోనే. సో ఈ విషయాన్ని స్పష్టపరచడానికే ఇంత పెద్ద వీడియో చేయాల్సి వచ్చింది. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.